అందరికీ నమస్కారం. పల్లెటూరు కిచెన్ కు స్వాగతం. ఇవాళ మనం చేసుకునేది ఉగాది నాడు చేసుకునే బచ్చాలు. ఇవాళ 2 తీర్ల బచ్చాలు చేసి చూపెడతా. కావాల్సిన పదార్థాలు చూపెడతా. ఇది మైదా పిండి, ఇది బెల్లం, ఇది యాలకులు, ఇది నెయ్యి, ఇది పప్పు, ఈ పల్లీలు. ఫస్ట్ పప్పు ఉడకబెట్టుకోవాలి. పప్పు ఇవి కడుక్కోవాలి. కుక్కర్లో పోసి కడుగుతాను. ఈ నీళ్లు వరవేయాలి. ఈ నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టాలి. పప్పు కుక్కర్ వేసి ఉడకబెడతానా. 3 విజిల్ ఇచ్చి దాకా ఉడకబెట్టుకోవాలి. ఈ కుక్కర్లో తొందరగా అవుతుందని ఉడకబెడతానా. పప్పు ఉడికింది. ఇప్పుడు చూసుకుందాం. 3 విజిల్ వచ్చింది. తీసి చూస్తాను. ఈ ఉడికిన పప్పు ఇలా వేసుకొని దంచుకోవాలి. ఇది దంచుకొని ఓ దాంట్లో గిన్నెలు ఎత్తుకోవాలి. ఈ బెల్లం కొంచెంసేపు వేడి చేసుకోవాలి. వేడి చేసుకుంటే గడ్డలు లేకుండా కరిగిపోతుంది. కొంచెం ఈ గడ్డలు కరిగేటట్టు వేడికే కరుగుతుంది బెల్లం. ఇలా అసలు పొడేసుకోవాలి. కొంచెం ఇట్లా కలబెట్టాలి. ఈ బెల్లం అంతా మొత్తం కరిగింది. ఇప్పుడు దింపుకుంటానా. పప్పు వేసుకుంటానా బెల్లం కరిగిన దాంట్లో. ఇదంతా మంచిగా కలబెట్టుకోవాలి. ఆ ముద్ద తీసి పక్కకు పెట్టినా. ఇప్పుడు పిండి జల్లెడ తిప్పుకోవాలి. ఇప్పుడు పిండి పిసుకుతానా. పిండి పిసుకుతానా. లేదా పిండి మంచిగా గట్టిగా పిసుకోవాలి. ఇప్పుడు పిండి మంచిగా తీసుకున్నా. ఇప్పుడు మనం చేసుకుందాం బచ్చాలు. ఇప్పుడు పిండి మంచిగా మెత్తగా పిసుకోవాలి. పిసికినా ఇప్పుడు బచ్చాలకు పెనం పెట్టుకోవాలి కాల్చడానికి. ఇట్లా బచ్చాలకు ఇట్లా పిండి ఒత్తుకోవాలి. ఇట్లా చెయ్యాలి బచ్చాలు. ఈ ముద్ద ఇలా పెట్టాలి. ఇట్లా అనాలి. ఇట్లా బచ్చాలు చేయాలి. పెనం కాలింది. ఈ ముద్ద ఇలా వేసుకోవాలి. ఈ ఒత్తు కూడా అయిపోయింది. ఇప్పుడు నెయ్యి పోయాలి. పెనం మీద నెయ్యి వేసి కలవాలి.
మంచిగా దొరగా కాలవాలి, మాడిపోకుండా. మంచిగా దొరగా కాల్చిన నెయ్యి పోసుకుని కాల్చుకుంటే సూపర్గా ఉంటాయి. నూనె పోసి కాలవద్దు. బబ్బా ఎంత రుచిగా ఉంటాయో. కాలుతా అంటేనే కమ్మగా వాసన వస్తాయి. ఇగో కాలినవి తీస్తానా బా ఎంత కమ్మగా వాసన వస్తానయో. నెయ్యి పోసి వాసన బబ్బబ్బబ్బా ఎంత సూపర్గా ఉన్నాయో. ఇదివరకు దాకా శనగపప్పు బచ్చాలు చేసి చూపెట్టినాయి కదా, ఇప్పుడు పల్లీలతో చేసి చూపెడతా. దీని మీద ఇప్పుడు పల్లీలు ఎంపుకోవాలి. ఇలా దొరగా ఎంపుకోవాలి. మాడిపోతే కొంచెం చేదొస్తాయి. ఈ కలర్లు వచ్చేటట్టు ఎంపుకోవాలి. ఎక్కువైతే ఇప్పుడు దింపుకోవాలి. ఇప్పుడు దింపుకోవాలి. ఈ పల్లీలు పొట్టు తీస్తానా, పొట్టు లేకుండా తీయాలి. ఇగో ఇట్లా జరగాలి పల్లీల పొట్టు. పల్లీలు పొట్టు తీసిన రోట్లో పోసి దంచుకోవాలి. పల్లీలు దంచాలి. ఇప్పుడు పల్లీలు మెత్తగా దంచుకోవాలి. పల్లీలు మంచిగా మెత్తగా దంచుకోవాలి. మా ఆయన బాయికాడ వేసే వరకు బచ్చాలు రెడీ చేసి పెట్టాలి. ఇది తీసి మంచిగా ప్లేట్లకు ఎత్తుకోవాలి. దాంతో అయిపోయింది, ప్లేట్లకు ఎత్తుకోవాలి. ఇవి పల్లి పొడి బచ్చాలు. ఈ బెల్లం దంచుకుంటానా, దంచేస్తే మంచిగా ఉంటాయి. దాని లెక్క వేడి నీళ్ళ లడ్డు. ఈ బెల్లం దంచడం అయింది. ఈ పల్లి పొడిని బెల్లం కలుపుకోవాలి. ఇట్లా కలుపుకోవాలి. దానిలాగానే ఇట్లా పూరిలాగా చేసుకోవాలి. పూరిలాగా చేసుకొని మళ్ళా శనగ పొడిలో పోయాలి. ఇగో పల్లీల పొడిలో పోతాను. ఇది పల్లి పొడి బచ్చాలు. ఈ బచ్చాలు చేస్తా అంటేనే కమ్మగా వాసన వచ్చి ఎంత మంచిగా తినబుద్ధి అవుతుందో. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకోవాలి పిల్లల మీద. బచ్చ తీసి పెన మీద వేయాలి. మా ఆయన మాటలలోనే వస్తాను. ఇక ఏం వచ్చేస్తానే కమ్మగా వాసన వస్తాను బచ్చాలు. నెయ్యి వచ్చేస్తాను. అబ్బాబ్బా నెయ్యి వాసన ఎక్కడికి బాగా వస్తాను కానీ మస్తుంది. నెయ్యి వేసి చెప్తానా, అక్కడికి వస్తానే వాసన. బట్టలు చేసి అయిపోయింది. మా ఆయన వచ్చిండు, టేస్ట్ చేసి చెప్తాడు. మా ఆయనకి ఇస్తానా. బాగున్నది, నెయ్యి పోసినా. బచ్చాలు మంచుకున్నాయి, సూపర్ ఉన్నాయి. కత్తి బచ్చాలు అంటే ఇట్టు ఉండాలా, సూపర్ ఉన్నాయి. నేను చేసిన బచ్చాలు మీకు నచ్చినట్టయితే మీరు ఇంట్లో చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఫాలో చేయండి.